శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి తన ఏదైతే ప్రచారంలో దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అనూహ్య స్పందన అయితే ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రజలు తనకు అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ప్రజలతో మమేకమవుతూ ఇక్కడ ఇచ్చర్లలో ఒక బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి కుటుంబంగా వారి ఫ్యామిలీకి ఒక పేరుంది. అయితే ఆ ఫ్యామిలీకి టిక్కెట్ ఆశించారు. టిక్కెట్ రాకపోవడంతో ముఖ్యంగా స్థానికత నినాదం, బీసీ నినాదంతో ప్రజల్లోకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ వెనకబడిన తరగతుల ప్రతినిధిగా ఆమె ఇప్పుడు ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ప్రజలతో కూడా ఆమె మమేకమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు. మేడం గారు నమస్తే అండి. ఇప్పుడు పోటీలో ఉన్నారు, విజల్ గుర్తు కూడా కేటాయించారు. ప్రజల్లోకి వెళ్తుంటే ఎలాంటి స్పందన ఉంది, ఎలా ఉండబోతుంది? మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుర్తు రావడం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే విజిల్ అనేది ఎవరినైనా ఒక నిద్రపోతున్న వాళ్ళని మేల్కొల్పేటట్టు ఒక సింబల్, ఎవరినైనా అటెన్షన్లోకి తీసుకొచ్చే దానికి ఒక గుర్తు. కాబట్టి మాకు విజిల్ రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది. ఈ విజిల్ గుర్తుతోనే మేము ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని చైతన్యపరుస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ లుకులాపేట కానీ ఇవన్నీ మేము ఇప్పుడు సందర్శించిన గ్రామాలు. ఇప్పుడు గోవిందపురం ఈ గ్రామాలండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మేము జనంతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నాం. మా ప్రచారం చాలా, వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎంతో మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మేము ముందుకు వెళ్ళడానికి చాలా దోహదపడుతుందండి. ఇప్పుడు అర్ధబలం, అంగబలం మిగతా చూసుకున్నట్లయితే ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నటువంటి తరుణంలో ఒక ఇండిపెండెంట్గా మీరు ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నారా? మీకు వాళ్ళు ఓట్లు వేస్తారని భావిస్తున్నారా? ఏమనుకోండి. అదేనండి, ఇప్పుడు అర్ధబలం అంగబలం ఉంటేనే సరిపోదండి. ఎప్పుడైనా సరే మనకి మెయిన్ కావాల్సింది ప్రజాబలం. ప్రజాబలం నాకు మెండుగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికైనా వెళ్ళండి, వారిచ్చే స్పందన కానీ వారిచ్చే రెస్పాన్స్ అసలు ఎక్కడైనా కనిపిస్తే చాలు అక్కడ ఆగిపోయి దిగి వచ్చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంటి ఆడపడుచుగా, వాళ్ళ కూతురుగానో, వాళ్ళ మనవరాలుగా, వాళ్ళ అక్కగా, ఒక చెల్లిగా వాళ్ళు నన్ను స్వీకరిస్తున్నారు. నాకు అదే ఎంతో కొండంత అండగా ఉంది. ఈ ప్రచారానికి కూడా అదే. మీరు వస్తే ఏం చేస్తారని చెప్తున్నారు? అసలు ఈ ప్రాంతం ఇచ్చర్లు అంటేనే ఒక వెనుకబడితనమైనటువంటి ప్రాంతం, వీళ్ళకి ఏం భరోసా ఇస్తున్నారు? నేను మీరు అన్నట్టు హెచ్చర్లు ఇప్పటి వరకు వెనుకబడిన ప్రాంతంగా అందరూ చూస్తున్నాము. అక్కడ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఈ 5 ఏళ్లలో ఇంతవరకు జరగని అభివృద్ధి 5 ఏళ్లలో నేను చేసి చూపిస్తానని మాటిస్తూ 5 ఏళ్ల తర్వాత హెచ్చర్లని ఎవరు వెనుకబడిన ప్రాంతంగా అనరండి. ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా ఇది తయారవుతుంది అని విద్య, వైద్యం మరియు యువతకి ఉపాధి, మరి సాగునీరు, త్రాగునీరు, ఇవి మా మెయిన్ ఎజెండా అండి. వీటిల్ని పరిష్కరిస్తే ప్రజలందరూ ఒక్కళ్ళు కూడా కాకుండా అందరూ, ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తారని ఎంతో భావిస్తున్నాను. ఓకే మేడం, ఇది ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థి సువారి రమ్య గారు చెబుతున్నారు. తన ఇండిపెండెంట్గా ఉన్న ప్రజాబలం ఉంది. ఏదైతే తన గుర్తు ఏదైతే నిద్రపోతున్న ప్రజల పెను నిద్రను వదిలించగలదు. సో ఆ గుర్తు కూడా నాకు ప్లస్ అవుతుంది. ప్రజలు వెనుకబాటుతనానికి కారణమైనటువంటి నాయకులను నెగ్గదీస్తున్నాము, ప్రజలు కూడా తమ వెంట ఉండబోతున్నారు అనేటటువంటి విషయాన్ని అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి సువారి రమ్య చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.